హాయ్ హలో నమస్తే నేను మీ వాసు వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక శుభదినం. చరిత్రలో నిలిచిపోయేలా ఆ చరిత్రనే తిరగరాసేలా మన టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కలిపి మొత్తం 163 సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఇలాంటి ఒక గెలుపు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ప్రతి ఒక్క తెలుగువాడు గర్వపడే విధంగా మనం చూడొచ్చు. గత 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన అక్రమ అరాచకమైన పాలనకు చరమగీతం పాడుతూ రాష్ట్ర ప్రజలు విసిగి వేసారి ఈ నియంత పాలనను ఎలాగైనా అంతం చేయాలని కంకణం కట్టుకుని చేసిన శపథానికి ఈ రోజు సాక్ష్యమే ఈ ఎన్నికల ఫలితాలు. ఏ వ్యక్తి గొప్పవాడు కాదు, పవర్ ఎల్లకాలం ఒకటి సొంతం కాదు, పొగరు తలకెక్కితే చివరికి మిగిలేది పతనమేనని ఈరోజు మనకి స్పష్టమైంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మనం చూసినట్లయితే అమరావతి రైతుల ఆర్తనాదాలు, నిరుద్యోగుల కష్టాలు, వ్యాపారస్తులకు జరిగిన నష్టాలు, శవ రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు ఇలాంటి ఎన్నో పరిణామాలను ఎదుర్కొంటూ రాష్ట్రానికి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు కూడా వెన్నుండి నడిపే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఫలితం వృధా కాలేదు. ఎలాగైనా ఓటు చీలకూడదని టీడీపీతో కలిసి జనసేన చేసిన ప్రయాణాన్ని మనందరం మెచ్చుకోవాల్సిందే. ఆ రోజు నిండు సభలో నారా భువనేశ్వర్ గారిని అన్న మాటలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన శపథం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయాలే. ఒక అర్హత లేని వ్యక్తిని అందరం ఎక్కిస్తే ఆంధ్రప్రదేశ్ అనే అన్నపూర్ణని అడుక్కు తినే విధంగా సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టి ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని మనం చూసాం. ఈ 5 ఏళ్లలో కోడెల్ల, సృజన, గల్లా జయదేవ్, రఘురామకృష్ణరాజు వంటి ఎంతో మంది ముఖ్యమైన నేతలకు జరిగిన అవమానాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వీటన్నిటికీ స్వస్తి చెప్తూ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు 134 సీట్లు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు సాధించడం జరిగింది. ఇది మన రాష్ట్రానికి కొత్త ఊపిరి పోసేలా యావత్ ప్రజానికం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఇది ప్రజా తీర్పు. ఈ గెలుపు ఏ ఒక్కరిది కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు శిరసా వహిస్తూ మన ఈ తెలుగు రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజ్ ఆర్ స్పెషల్ స్టేటస్ని ఎలాగైనా సాధిస్తారని కోరుకుంటూ ఈరోజు హైదరాబాద్లోని మియాపూర్లో ఉన్న మాతృశ్రీ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరం కలిపి ఒక సైకిల్ రైడ్ ప్లాన్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు వచ్చే 5 ఏళ్లలో మన రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తారని కోరుకుంటూ జై చంద్రబాబు, జై టీడీపీ, జై జనసేన.